హాయ్! ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూద్దాం. చాలా సింపుల్. అంటే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అంతే. కానీ కొన్ని కొన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతది. 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకోండి. అవి 4 టైమ్స్ అలా కడిగేసి పక్కన పెట్టుకోండి. 1 మీడియం సైజ్ టొమాటో తీసుకొని మిక్సీ పట్టుకోండి. కొంచెం పేస్ట్ చేసుకోండి. అది పక్కన పెట్టేసుకోండి. ఏంటంటే మనం చికెన్ వేరేగా, రైస్ వేరేగా కుక్ చేస్తాం. అందువల్ల కొంచెం టైం పడుతుంది కానీ పర్లేదు. ఈ మసాలా ఇవన్నీ మీరు ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే త్వరగానే అయిపోతుంది. అప్పుడైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంటే కొంచెం ఎర్లీగా తినే వాళ్ళకి చెప్తున్నాను. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆ మసాలాలన్నీ యాడ్ చేయండి. ఏం లేదు 2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, కొంచెం యాలకులు, ఒక 5, 6 మిరియాలు, లామొగ్గలు 4, 2 ఇంచుల దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఒక 6, 7 ఎండుమిర్చి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోండి మిక్సీ పట్టి. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత చికెన్ ప్రిపరేషన్ చూద్దాం. మీకు ఒకవేళ వీలుంటే ముందు రోజు నైటే తెచ్చుకొని చికెన్ వాష్ చేసుకొని ఉప్పు కారం పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఓవర్ నైట్. అలా పెడితే ఏంటంటే మీకు పీస్ సాఫ్ట్గా ఉంటుంది. కొంతమందికి ఫ్రై పీస్ బిర్యానీలో పీస్ కొంచెం గట్టిగా ఉందని ఇష్టపడరు. ఇలా చేసి పెడితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. నేను ముందు రోజు నైటే తెచ్చి పెట్టేశాను. ఒక మీడియం సైజ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్స్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేయండి. ఒక గుప్పుడు కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. నేను కారం తక్కువే వేసాను, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి యాడ్ చేసాం కదా మసాలాలో, అందుకని నేను తక్కువ వేసాను. తర్వాత టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ తేలే వరకు కుక్ చేయండి. టొమాటో బాగా కుక్ అవ్వాలి. ఆ తర్వాత నేను ముందు రోజు నైటే పెట్టుకున్నాను అని చెప్పాను కదా చికెను, దాన్ని యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా యాడ్ చేయండి. వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసి కలిపేసుకొని పక్కన సిమ్లో పెట్టుకోండి. ఇది హైలో పెట్టి చేయకుండా సిమ్లోనే పెట్టుకొని చేయండి. అలా మసాలా యాడ్ చేసిన తర్వాత కాసేపు కలిపేసి మూత పెట్టేసి సిమ్లో ఉంచేయండి. మనకి వాటర్ అవేమీ అవసరం లేదు. ఇప్పుడేం వేయాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉన్న వాటరే వస్తుంది. మళ్ళీ కాసేపు ఆగి తీసి మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేయండి. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఎవరికైనా ఫ్రై పీస్ బిర్యానీ ఫేవరెట్ ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. బయట ఎప్పుడు తెచ్చుకోరు, ఇంట్లోనే చేసుకుంటారు. ఇంకా అంతా వేగిపోయింది అనిపించినప్పుడు మళ్ళీ కొంచెం మసాలా పౌడర్ వేసి కొంచెం చికెన్ మసాలా యాడ్ చేయండి. నాకు లైట్గా కింద మాడింది, కొంచెం స్టీల్ది వల్ల పర్లేదు, బాగానే ఉంది. కొంచెం కరివేపాకు లాస్ట్లో. నేను కొంచెం కలర్ యాడ్ చేసా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసుకొని, మేము ఆల్రెడీ చికెన్లో వేస్తాం కదా, అది చూసుకొని సాల్ట్ వేసుకోండి. నేను కొంచెం కలర్ వేసి వాటర్ వేసా. కొంచెం గ్రేవీగా కావాలని చెప్పి కొన్ని వాటర్ వేసి కలర్ వేసాను. లాస్ట్లో కొత్తిమీర ఫినిషింగ్, అంతే. చికెన్ ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ చూద్దాం. కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని ఆనియన్ తీసుకోండి. ఒక ఆనియన్, పచ్చిమిర్చి అయితే 8 అలా తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మనం ఇంకా కారం కానీ వేరే మసాలాలు కానీ ఏమి యాడ్ చేయం, ప్లెయిన్గా ఉంటుంది. సో పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత షాజీరా, కొంచెం బిర్యానీ మసాలాలు తెలిసినాయి కదా, అవన్నీ యాడ్ చేసేసుకోండి. కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేయండి, నా దగ్గర తక్కువ ఉంది అందుకే నేను తక్కువ యాడ్ చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి, ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి
అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకోండి. వన్ 1 కప్కి 1.5 తీసుకున్నాను నేను వాటరు. అంటే నేను 3 కప్స్ తీసుకున్నాను కదా, 3 కప్స్కి 4.5 యాడ్ చేశాను నేను వాటరు. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేయండి. కొత్తిమీర పుదీనా ఎక్కువ యాడ్ చేయండి, బాగుంటుంది. అంటే వైట్ రైస్ కదా, కొంచెం ప్లెయిన్ రైస్ కదా, ఈ ఫ్లేవర్స్ ఎక్కువ వేస్తే బాగుంటుంది అన్నమాట. ఇలా కొంతమంది అయితే 1:2 వేస్తారు. నేను ఫస్ట్లో అలానే వేసేదాన్ని, కానీ అంత పొడిగా రాదు బిర్యానీ. కొంచెం బాగుంటుంది కానీ రెస్టారెంట్ స్టైల్లో వచ్చినట్టు పొడి పొడిగా రాదు. ఇలా ట్రై చేయండి, ఇలా ట్రై చేస్తే బాగానే వస్తుంది. నేను ఇంకా 1కి 1.5 వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని క్లోజ్ చేసేయండి. కొంచెం మరిగిన తర్వాత వాటర్ చూసుకోండి, టేస్ట్ సాల్ట్ సరిపోతుందో లేదో. సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా మరిగినప్పుడు కొంచెం సాల్ట్ చూసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేయండి. 1 అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ బిర్యానీ రైస్ ముందే నానబెట్టేసుకోండి. మనం ఈ ప్రాసెస్ అది చేయకముందే, స్టార్ట్ చేసే ముందే నానబెట్టేసుకుంటే బాగుంటుంది. బిర్యానీ రైస్ యాడ్ చేసి కాసేపు హైలో పెట్టండి. కొంచెం రైస్ పైకి వస్తుంది కదా, కొంచెం రైస్ పైకి వచ్చినప్పుడు ఇంకా కలిపేసి మొత్తం ఇంకా సిమ్లో పెట్టేయండి. ఇంకా అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్లో ఓపెన్ చేసి కాసేపు ఉంచి ఇలా ఇలా పైకి వచ్చినప్పుడు ఇంకా ఒక్కసారి ఎక్కువ కలుపుకండి, మళ్ళీ విరిగిపోతుంది, బాస్మతి రైస్ కదా. ఇంక ఇప్పుడు క్లోజ్ చేసి సిమ్లో పెట్టేసుకోండి. చూడండి, ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఇంకా చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మనం ముందు చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది దీనిపైన యాడ్ చేసేయండి. మొత్తం అదంతా దీనిపైన యాడ్ చేసేసి ఒక్క 5 మినిట్స్ ఉంచండి సిమ్లో పెట్టి. అంతే, మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి ఇంకొక 10 మినిట్స్ ఓపెన్ చేయకుండా ఉంచండి. మనం అలా ఉండలేం కానీ వెంటనే తినేస్తాం. ఉంచండి, కొంచెం ఫ్లేవర్ బాగా పడుతుంది రైస్కి. అంతే అండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి.